నమస్తే శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 17వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:51 వరకు. అయితే తిథి సప్తమి రాత్రి 7:07 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము రేవతి తెల్లవారుజామున 3:39 వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం సాయంత్రం 4:14 నుండి సాయంత్రం 5:45 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:13 నుంచి ఉదయం 11:04 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:23 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:54 నుంచి తెల్లవారి అనగా ఉదయము 7:31 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 1:21 నుంచి రాత్రి 2:52 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం అనగా ఉదయము 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక లాజికల్ రీజనింగ్ న్యాయ రంగంలో ఉన్న వారికి విశేషమైన అవకాశాలు, విదేశాలు వెళ్ళడంతో పాటు ఇక్కడే మీకు ఏ పని అంటే ఈ రంగంలో మీరు ఏదైతే ప్లాన్స్ వేసుకుంటారో చదువు నిమిత్తంగా కావచ్చు, లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిమిత్తంగా కావచ్చు, లేదా వాటి కోసం ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందపరిచేటట్టుగాను, ప్యాకేజీ పెరిగేటట్టుగాను, కొంతమందికి మీరు అనుకున్న డ్రీమ్ రోల్స్ని అందుకునేటట్టుగా ఈరోజు కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొన్ని నిర్ణయాలు మీరు గుట్టుగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఎవరితోనూ షేర్ చేసుకోకండి. విస్తరణకు అనువైన సమయము. కొత్తగా బ్రాంచీలు పెట్టాలన్నా, విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈ రాశిలో ఉండే వారికి ఈరోజు శుభదినము. ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలను నిల్వ చేసే ప్లాన్ మీరు ఏర్పాటు చేసుకోవాలి. గిడ్డంగులను కానీ ఏదైనా ప్రదేశాలలో మీ యొక్క పంటను జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నం చేయండి. లేదంటే కనుక నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ ఇంట్లో వృద్ధులు ఉన్నట్టయితే వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఏ పని మీదైనా బయటకు వెళ్ళాలన్నా, ఏ కార్యం కోసమైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ, ఏ కార్యం చేసేటప్పుడైనా కానీ నల్లని వస్త్రాలు కానీ, నీలిరంగు వస్త్రాలు కానీ ధరించి చేసినట్టయితే కార్యసిద్ధితోనూ కార్యజయంతోనూ తిరిగి వచ్చే అవకాశం ఉంది. నల్ల నువ్వులు దానం చేయడం కానీ, నల్లని వస్తువులు దానం చేయడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు విజ్ఞానానికి సంబంధించిన చదువు కానీ, లేదా యంత్ర శాస్త్రానికి సంబంధించిన చదువులు చదివే వారికి అనుకూలంగాను డెవలప్మెంట్ గ్రోత్ కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందడంతో పాటు ప్రమోషన్స్ను కూడా పొందే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. ఫైళ్లు క్లియరెన్స్ విభాగంలో పనిచేసేవారు వేగవంతంగా పూర్తి చేసినట్టయితే మీకు మంచి సమయమో అని చెప్పవచ్చు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మిషనరీ, ఎలక్ట్రానిక్ సామాగ్రి ఈ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు వచ్చేటట్టుగాను, మీ యొక్క వ్యాపార విస్తరణకు ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత క్రయ విక్రయాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మోసపోయే అవకాశము ఓ రవ్వంత కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటల నాణ్యత మెరుగయ్యే అవకాశంతో పాటుగా రాబడి కూడా మీకు స్థిరంగా ఉండబోతోంది. రుణాల కోసం ప్రయత్నం చేస్తే ఆ రుణాలు, పథకాలు మీకు వర్తించేటట్టుగా ఇక్కడ కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మోకాళ్ళకు సంబంధించి, ఎముకలకు సంబంధించి ప్రమాదాలు కానీ, పడడం కానీ, లేదా ఏదైనా ఇబ్బందులు తల ఎత్తడం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఎవరినైనా తోడు తీసుకెళ్ళడం కానీ, సొంత వాహనంలో వెళ్ళడం కానీ అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. యాక్సిడెంట్స్ కానీ, లేదా ఇంట్లోనే జాడి పడడం కానీ, ఎముకలకు దెబ్బలు తగలడం కానీ ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. ఈ విషయంలో మరీ జాగ్రత్తలు తీసుకోండి.
అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అలజడులు, ఒత్తిడులు రావడము, భార్యాభర్తల మధ్య కానీ లేదా వేరే ఇతర సంబంధాల మధ్య అంటే లివింగ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు విడిపోయే అవకాశం కానీ లేదా ఇబ్బందులు పడే అవకాశం కానీ ఎక్కువగా కనబడుతోంది. వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశము, అది మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నా కానీ జాగ్రత్తలు తీసుకుని గోప్యతను పాటించే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహ పూజ చేసుకోవడంతో పాటు శని సంబంధిత ఆలయాలకు వెళ్ళడంతో పాటుగా నల్లని పదార్థాలను, నల్లని పళ్ళు కానీ అనగా నేరేడు పళ్ళు కానీ నల్లని వస్త్రాలను కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మానసిక ప్రశాంతత అవసరము. మీకు ఈరోజు అస్సలు బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చేయకండి. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొన్ని ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి, కొన్ని మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. మీకు మీ పై అధికారుల నుంచి కానీ లేదా అంటే మీ సహోద్యోగులతో కానీ ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. సాధారణంగా ఉండే ప్రయత్నం చేయండి. అగ్రెసివ్ నేచర్ పెట్టుకోకండి. అయితే మీ అభిప్రాయాలకు ఇక్కడ ప్రాధాన్యత లేకపోగా అవమాన పాలయ్యే అవకాశము, కొంతమందికి ఉద్యోగాలు నష్టపోయే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక సంగీత సాంస్కృతిక రంగాలలో వ్యాపారం చేసేవారికి పురోగతి కనబడుతుంది. కొన్ని వ్యాపారాలు నష్టపోయే అవకాశం కనబడుతోంది. మీ కింది స్థాయి ఉద్యోగులు మిమ్మల్ని నష్టపెట్టేటట్టుగాను, అకౌంట్స్ విభాగంలోనూ డబ్బుకు సంబంధించిన విభాగంలోనూ నష్టాలు తీవ్రంగా కనబడుతున్నాయి. ఐటీకి సంబంధించిన దాడులు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్లయితే నీరసము తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక ఆత్మీయులతో కలుస్తారు. విడిపోయిన బంధాలు తిరిగి మళ్ళా పునరావృతమయ్యే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించిన జపము కానీ దానం కానీ ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా పసుపు గణపతిని తయారు చేసుకుని స్వామివారికి ఉండ్రాళ్ళు కానీ చెరుకును కానీ బెల్లాన్ని కానీ నివేదన చేసినట్టయితే గ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.